ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఈరోజు మనము 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన దేశం మొత్తం కూడా ఆనందంతో సంతోషంతో మరి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లు మనము చూస్తున్నాము. అయితే మన ఆల్మానిక్లో కూడా ఈరోజు ఒక అంశాన్ని ఇవ్వటం జరిగింది. అది ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాము. అయితే ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే భారత స్వాతంత్ర దినోత్సవము ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత భాగస్వామ్యము ఈరోజు ఇచ్చిన అంశము మనకి. అయితే పాఠములు చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనం నుంచి 27వ వచనము వరకు, అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 29 వచనముల వరకు, మూడవ పాఠంగా లోకాసువార్త 20వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల వరకు, కీర్తనల గ్రంథము 2వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా ఇచ్చి ఉన్నారు. అయితే మనకి ఈరోజు ఇచ్చిన ఈ అంశంను చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత భాగస్వామ్యము. ప్రజాస్వామ్యంలో అంటే మనకిచ్చిన ఈ ప్రజాస్వామ్యంలో నీవు నివసిస్తున్న ఈ దేశంలో, నీవు ఉంటున్న నీ ప్రాంతంలో, నీవు సంచారం చేస్తున్న మరి ఈ ప్రదేశంలో నీ బాధ్యత ఏ విధంగా చేస్తున్నావు, నీ బాధ్యత ఏ విధంగా ఉంది అని ఈరోజు మనకిచ్చిన అంశాన్ని మనము చూసినట్లయితే, మరి నిర్గమాకాండము చూసినట్లయితే మనకి మొదటి పాఠముగా 18వ అధ్యాయము 13 నుంచి 27 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ మరి మోషే గారిని యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఫరో యొద్ద నుండి మరి విడిపించడానికి ఎన్నుకున్నట్లు మనము చూస్తాము. ఎక్కడి నుంచి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మరి ఫరో చేత బాధింపబడుతూ, ఫరో చేత మరి హింసలు పొందుతూ ఎంతో క్రూరత్వ పనులు జరిగించుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మరి ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేస్తారంటే యెహోవా దేవుడికి మొర్ర పెట్టుకుంటారు. ఆ మొర్రను విన్న దేవుడు మరి మోషే గారిని ఏర్పరచుకుని మోషే గారి ద్వారా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించినట్లు మనము చూస్తాము. విడిపించి మరి కానాను దేశమైన పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి పంపించటం మనము చూస్తాము. అయితే ఈ అరణ్య మధ్యలో వీళ్ళు ఎన్నో పాటలు పడినట్లు కూడా మనము చూస్తాము. అయితే ఇంతమంది జనాంగాన్ని మరి ఆ మోషే గారు ఒక్కరి వల్ల కానప్పుడు మోషే గారి మామయ్య అయిన ఇత్రో గారు మరి ఒక సలహా ఇస్తారు మోషే గారికి. ఏమనంటే, నువ్వు ఇంతమంది జనాంగాలు వచ్చేసి మోషే గారి మీద పడిపోతున్నారు, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, మేము ఇలా ఉన్నాం, ఆ విధంగా ఉన్నామని అన్ని సమస్యలు మోషే గారి దగ్గరికి చెప్పేస్తుంటే మోషే గారికి ఏమనిపించిందంటే భారం అయిపోయింది. అప్పుడు మోషే మామగారు చెప్తారు కదా, ఇత్రో గారు, నీవు ఇంతమంది సమస్యలు ఒక్కడమే వినటం అనేది మరి వినలేవు, కాబట్టి ఇది నీకు భారంగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, అలా ఒక్కొక్కరిని నీవు న్యాయాధిపతులుగా పెట్టుకుని అప్పుడు ఎవరైతే ఆ న్యాయాధిపతులు ఎలా ఉండాలయ్యా అంటే లంచాలు తీసుకోకూడదు, మళ్ళీ నీతి న్యాయం కలిగిన మంచివారిగా ఉండాలి. అలాంటి న్యాయాధిపతుల్ని మీరు పెట్టుకుని మంచివారిని ఏర్పరచుకుని వారి మీద నీవు వారిని మరి 1000 మందికి, 50 మందికి, 10 మందికి మరి ఈ విధంగా నువ్వేం చేస్తావంటే న్యాయాధిపతుల్ని ఏర్పరచు. వాళ్ళే సమస్యలు తీరుస్తారు. ఆ సమస్యలు తీర్చిన తర్వాత అది వారి వల్ల కూడా కాని పక్షములో పెద్ద సమస్య ఏదన్నా ఉంటే అది నీవు తీర్చండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఇచ్చిన మరి అలాంటి మంచి ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్ర మరి గ్రంథము. ఆ ధర్మశాస్త్ర గ్రంథమే ఈ మోషే గారు పాటించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము
28 నుంచి చూసినట్లయితే మనము ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఇక్కడ 3 దేశాలు ఉంటాయి. ఈ 3 దేశాలు కూడా మరి సువార్తను ఎరుగక ఇలా అన్య దేశాలుగా ఉంటూ సువార్తను ఎరగక బానిసత్వం, పాపం అనే బానిసత్వంలో అన్య జాతుల్లో కూరుకుపోయి ఉన్న దేశాలని రక్షించడానికి, విడిపించడానికి ఇక్కడ పౌలు గారు ఏర్పరచుకున్నట్లు మనము చూస్తాము. అదే విధముగా మరి లూకాసు వార్తలో మనకిచ్చిన 3వ పాఠంను చూసినట్లయితే, కైసరుకి మరి పన్ను ఇచ్చుట న్యాయమా మరి అని అక్కడ కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని చిక్కుగా ప్రశ్నించాలని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చక్కగా చెప్పారు, నువ్వు ఎక్కడున్నావు, ఒక కాయం తీసుకొచ్చి ఇచ్చారు, దీని మీద ఎవరి బొమ్మ ఉంది, కైసరి బొమ్మ ఉంది, కైసరివి కైసరికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఉంటున్నావు కాబట్టి నీ బాధ్యత అనేది నువ్వు నెరవేర్చాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఈరోజు మనం ఒక భారత పౌరులుగా మనం ఉంటున్నాం కాబట్టి నీ వంతు నువ్వు బాధ్యతాయుతంగా మరి ఉండాలి. ఏదంటే ఒక ట్యాక్స్ చెల్లించే విషయంలో, పన్ను చెల్లించే విషయమే కానీ, మరి చుట్టుపక్కల నీ జీవిస్తున్న నీ కుటుంబాల ఉంటున్న వారి పట్లే కానీ, నీకున్న అధికారుల పక్షంనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలంటే గౌరవించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన బాధ్యత అనేది మనము నెరవేర్చాలి. మన బాధ్యత, మనకున్న వంతు మనము దానిని కృషి చేయాలి. ఇతరుల పట్ల నాకు ఈ బాధ్యత ఉంది, నేను ఎందుకంటే ఒక భారత పౌరుడిగా నేనున్నాను, ఒక భారత పౌరురాలుగా నేనున్నాను, నా వంతు బాధ్యత నేను చేస్తాను అని ఆ విధంగా చేయాలి. ఈరోజు మనము 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అంటే ఎందరో మహానుభావులు మరి అనాది కాలంలో ఎంతగానో కృషి చేశారు. అనాది కాలంలోనే మరి ఒక నాయకుడు అన్నాడు కదా, పూర్తిగా స్వాతంత్ర దినం ఎప్పుడు వచ్చిద్దయ్యా అంటే, ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ 12 గంటల సమయంలో నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది చూడు, అప్పుడు కూడా ఆ స్త్రీ మంచిగా ఇంటికి వచ్చిందంటే అప్పుడు పూర్తి స్వాతంత్రం అనేది వచ్చినట్లు అని తెలియపరిచారు. నిజమే కదండి. మరి ఇప్పుడు రోజుల్లో చూస్తే ఎన్నో అరాచకాలు, స్త్రీల పట్ల అరాచకాలు, చిన్న బిడ్డల మీద అరాచకాలు, మరి ఒక స్త్రీ చిన్న పిల్లల్ని, కనీసం పసిపిల్లలను కూడా వదలలేని మరి పరిస్థితుల్లో అలాంటి దురుద్దర్శమైన పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో మనకి స్వాతంత్ర్యము మరి జరుపుకుంటున్నామంటే చాలా వరకు కూడా చూసినట్లయితే ఇది చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే అనేక చోట్ల చిన్నపిల్లలతో కూడా వదలని పరిస్థితుల్లో కూడా ఉంటున్నామంటే మనం ఇది ఒకసారి ఆలోచించాలి. ఇంకా మనము పూర్తి స్వాతంత్ర్యంలో మనం బ్రతకటం లేదు. అందుకే ఎందుకని అంటున్నాడంటే, యెహోవా దేవుడు కూడా ఆనాడు మనం పాపంలో మగ్గిపోతున్నామని తెలిసి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఎందుకయ్యా అంటే, మీరు పాపపు కట్టెలతో మగ్గిపోతున్నారు, మిమ్మల్ని నిడిపించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది నీతిమంతుని రక్తము మూలనే. కాబట్టి ఆ నీతిమంతుని రక్తము ఏదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. ఆ రక్తము వలనే విడుదల, పాపానికి మరి విమోచన అనేది దొరుకుద్ది. అందుకనే మనం అనుకుంటాం కదా, మరి యేసుక్రీస్తు కలిగిన ఆ మంచి మనసు మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనము పాపము నుండి విడుదలను పొందాలి. ఆ పాపము నుండి మన కట్లను తెంచుకోవాలి. మరి యెషయా గ్రంథంలో కూడా చూస్తాం, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి అంటే మనకు ఎలా అంటే దేవుణ్ణి నమ్మినప్పుడే, ఆయనలో మన పాపములను ఒప్పుకొనినప్పుడే, ఆయన రక్తములో మన పాపములు మరి విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపు మనము ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మాత్రమే మనకి విడుదల అనేది వస్తుంది. అప్పుడే పూర్తి స్వాతంత్ర్యం అనేది మనకి లభిస్తుంది. అప్పుడే మనకి పూర్తి స్వాతంత్ర్యం అనేది వస్తుంది అని తెలియపరిచారు. నిజంగా చూసినట్లయితే మరి పాపము వలనే మనకి మరి మన పాపము నుండి విడిపించాలంటే మరి ఏం చేయాలి అంటే, మనకి యేసుక్రీస్తు యొక్క రక్తములోకి మనము వెళ్ళి అక్కడ మనము కడుగబడాలి. అదేవిధంగా చూస్తాం కదా, ఏబెలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఏ కార్యాలు చేశాడయ్యా అంటే, మనము బాధల చేత మరి దుర్మార్గులు కట్టిన కట్ల చేత మనం కూరికిపోయి పాపంలో ఉండిపోయినప్పుడు మన కోసము యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి
పంపించారు. మన కోసము ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విడిపించి తన రక్తములో మన పాపములను కడిగి పరిశుద్ధునిగా మనల్ని చేశారు. అందుకు నువ్వు సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే నీ కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ పాపములన్నింటినీ విడిపించి ఆయన దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి మరి నిన్ను కడుక్కోమని నీ పాపములన్నిటిని కడిగినాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే సంతోషించు, సంతోషించు, సంతోషించు అని తెలియపరుస్తున్నారు. నిజమే, ఈరోజు మనము ఆయన్ని సంతోషించాలి అంటే ఆయన ఆత్మను మనము కలిగి ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది కదా, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే స్వాతంత్ర్యం ఉంటుందంట. మరి ప్రభు ఆత్మ అనేది మన మధ్య సంచారం చేస్తే మనలో కూడా అలాంటి స్వాతంత్ర్యం అనేది ఉంటుంది. మరి అలాంటి స్వాతంత్ర్యాన్ని మనము సొంతం చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము కదండి. మరి యోహాను సువార్తలో చూస్తాము. యోహాను సువార్త మరి 8వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే, కుమారుడు మిమ్మును స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. కుమారుడు మనల్ని ఏం చేస్తాడంటండి? స్వతంత్రులుగా చేస్తాడంట. ఆ కుమారుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఎలా మనల్ని స్వతంత్రులుగా చేస్తారండి? ఒకసారి మనం చూసినట్లయితే మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూద్దామండి. ఎలా స్వతంత్రంగా చేస్తాడంటండి? మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏం చేస్తారంటండి? మనం ఏ పాపములో కూరికిపోయామో, ఏ దుర్నీతి చేత మనం కట్టబడి ఉన్నామో, ఏ పాపము చేత మనం కట్టబడిపోతున్నామో, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం అండి. అది మనం ఈ రోజైతే ఒక్కటి ఫలానా పాపం అని చెప్పలేము, కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా అనేక బంధకాల చేత కట్టబడి ఉన్నప్పుడు వాటి నుంచి విడిపించబడాలి. అలా విడిపించబడాలి అని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంట. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారంట. ఈ లోకానికి పంపించి మనల్ని ఏం చేయమని చెప్పారంటండి? మన పాపములను ఆయన రక్తంలో మనము విడిచిపెట్టి ఒప్పుకోవాలంట. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున నీకిచ్చిన బాధ్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీవు ఏ విధంగా జీవిస్తున్నావు, ఈ లోకంలో ఉన్నంత కాలము నీవు ప్రభుత్వానికే కాదు, మరి నీవుంటున్న నీ సంఘములోనే, నీ సమాజంలోనే నీ వంతు బాధ్యత నువ్వు పాటిస్తున్నావు. కానీ ఇంకా నీలో తెలియకపోయి నీ బానిసత్వము లాంటి అయినా పాపాలు నీ హృదయంలో ఉండిపోయి వాటిని విడిపించుకోలేకపోతున్నావేమో. వాటిని విడిపించాలి అంటే నీవు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మాత్రమే, ఆయన రక్తములో మాత్రమే నీ పాపాలకు మరి విడుదల కలుగుద్ది. మరి పశ్చాత్తాపం నువ్వు పొందుకుని మరి యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు విడిచిపెట్టి నువ్వు నిజమైన స్వాతంత్ర్యము పొందుకోవాలి అంటే, మరి పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలంటే నీకున్న కట్లను తెంచివేసి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దినమైనా నీవు దేవుని అంగీకరించి నీకున్న మరి ప్రతి ఒక్క పనిలో కూడా యేసుక్రీస్తును మరి నువ్వు మహిమపరిచే బిడ్డగా ఉండాలి. నువ్వు చేస్తున్న ఏ ఉద్యోగంలోనైనా సరే బాధ్యతాయుతముగా నీవు ఉంటూ క్రీస్తునికి మంచి పేరు తెచ్చే బిడ్డలా నీవు ఉంటూ క్రీస్తును కలిగిన బిడ్డలా నీవు కలిగి జీవించినట్లయితే అలాంటి దీవెన ఆశీర్వాదము, అలాంటి ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోనే ఉంచుతారంట. మరి యేసుక్రీస్తు ప్రభు ఆత్మ మన మధ్య ఉంటుందంట, మన మధ్య ఉండి సంచారం చేస్తుందంట. ఈ రోజుల్లో అలాంటి ఆత్మను మనం హృదయపూర్వకంగా ప్రతి ఒక్క కుటుంబాల్లో ప్రతి ఒక్క వ్యక్తి పొందుకుని యేసుక్రీస్తు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్క కుటుంబం పొందుకుని, మనకిచ్చిన బాధ్యత ఏంటయ్యా అంటే మనకి సువార్త అనేది ఈ లోకంలో మనకిచ్చిన బాధ్యతగా మనం భావిస్తూ మనం చేస్తున్న పనిలో ఈ ప్రభుత్వంలో మనం జీవిస్తున్నాము కాబట్టి ఈ ప్రభుత్వానికి చేయవలసిన ఏ పన్ను కట్టాలన్నా కట్టుకుంటూ, ఏ పని చేయాలన్నా బాధ్యతాయుతంగా చక్కగా పౌరులుగా భావభావిత పౌరులుగా ప్రతి ఒక్క పనిని కూడా మనము ప్రభుత్వానికి చక్కగా చేస్తూ వారితో సహకరిస్తూ మన సువార్త అనేది సాగిస్తూ ముందుకి చక్కగా. సువార్త అంటే ఏంటంటే మంచి మార్గము,
ఏ మార్గం అదంటే క్రీస్తు మార్గము, క్రీస్తు ఒక మతము అనుకోకుండా ఇది ఒక మార్గము అని తెలియపరుస్తూ మనము కూడా ప్రభుత్వం పట్ల ఒక బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు సిఎస్ఐ మరి ఒక సంస్థ అని మనకి మంచి అంశంగా మనము కూడా ఒక బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటూ మరి చక్కగా మంచి అంశాన్ని మనకైతే ఇచ్చి ఉన్నారు. ఇట్టి మంచి అవకాశం మరి కలగజేసిన మరి ఈరోజు మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం ఈరోజు మనం మీ ముందుకు వచ్చి ఈ కొద్ది మాటలు నేను తెలియచెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ మరి ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం మరి అన్ని కుటుంబాలలో కూడా అందరూ చక్కగా సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ.